1 2 3 guys here is ఆన్లైన్ కన్నా అరౌండ్ ఇంకొక 4000 తక్కువకి ప్లస్ కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ కూడా మీరు కూడా ఎట్లా తీసుకోవాలంటే హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సాయి ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ది సాయి ప్రసాద్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫైనల్గా ఇంకొక పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయితే మనం చేసేసినాం మన ఛానల్ గురించి అయితే. సో మనం ఏంది ఎంత పడ్డది ఏంది అన్బాక్సింగ్ చూసే ముందు ఫస్ట్ మీకు చిన్న క్లారిటీ అయితే ఇద్దాం అనుకుంటున్నా. సో ఇన్ని రోజుల నుండి మన ఛానల్లో వీడియోస్ అయితే చాలా డిలేగా వచ్చే ఉన్నాయి. దానివల్ల మన ఛానల్ కూడా అంత గ్రో కాలేదు, ప్లస్ కంటెంట్ మీ వరకు కూడా అంత ఫ్రీక్వెంట్గా రాలేదు. కాకపోతే ఇప్పటి నుండి మన ఛానల్లో కొంచెం సినిమాటిక్ కంటెంట్ పెంచడానికి అండ్ ఓవరాల్ వ్యూవర్ ఎక్స్పీరియన్స్ అప్గ్రేడ్ చేయడానికి అయితే మనం ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయితే చేసినాం. సో గైస్ ఫైనల్గా అయితే మనం ఐఫోన్ 16 Pro అయితే తీసుకోవడం జరిగింది. సో ఇది మనం యాక్చువల్ ప్రైస్ అయితే 1,20,000 ఏమో ఉంటుంది మన ఇండియాలో. కాకపోతే నేను చాలా తక్కువ ప్రైస్కి, దట్టు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ప్రైస్ కూడా నేను ఇక్కడ మన ఇండియాలో తీసుకున్నా. దట్టు నియర్ టు దుబాయ్ ప్రైస్కి అయితే మన ఇండియాలో వచ్చింది. మీరు కూడా ఇఫ్ ఇన్ కేస్ నియర్ టు దట్ ప్రైస్ తీసుకోవాలనుకుంటే వీడియో ఎండింగ్లో అయితే చూడండి. నేను ప్రైస్ బీట్ని ఎట్లా చేయాలో మీకు చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా దీని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం సాయి. సో గైస్ నౌ వీ విల్ అన్బాక్స్ దిస్ ఐఫోన్ 16 Pro గైస్. ఇదైతే ఇక్కడ పక్కకి ఐఫోన్ బ్రాండింగ్ మీరు చూడొచ్చు, ఐఫోన్. సో మీరు ప్రైస్ కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. అరౌండ్ 1,20,000 అయితే ఏమో ఉంది మనకి. కాకపోతే మనకి ఎంత ప్రైస్ వచ్చిందో మనం మళ్ళీ చూద్దాం. ఇంకా మీరు కూడా అన్బాక్సింగ్కి చాలా ఎక్సైటెడ్గా ఉన్నారనుకుంటా. సో మనం తీసుకున్న వచ్చేసి డెసర్ట్ టైటానియం. సో ఫోన్ తీసిన తర్వాత కలర్ కూడా మీకు చూపిస్తా. సో సాయి లెట్స్ 1 2 3 గైస్ హియర్ ఈస్ అవర్ ఫోన్ ఏ సాయి. సో యాక్చువల్గా మనం ఫోన్ తీసుకొని అయితే అన్బాక్సింగ్ కంప్లీట్ చేసేసినాం మనం స్టోర్లోనే. సో ఇప్పుడైతే మీ అందరికీ మన ఫోన్ అయితే చూపిద్దాం. సో ఇది మనకి డెసర్ట్ టైటానియం ఐఫోన్ 16 Pro. సో అరౌండ్ ఇది తీసుకొని 1 month అయితే అవుతుంది. 1 month మీకు ఒక ఓవరాల్ ఫోన్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందని చెప్పడానికి వెయిట్ చేసిన. నేను కూడా చాలా సాటిస్ఫై అయితే అయినా ఈ ప్రైస్కి ఇంత పెట్టి తీసుకోవడం. అంటే 1,20,000 పెట్టలేదు, మన వేరే ప్రైస్ వచ్చింది అది చెప్దాం. సో గైస్ ఇదైతే మనకి డెసర్ట్ టైటానియం. ఒకసారి మీరు చూడవచ్చు. మెయిన్ ఐఫోన్ ఇన్ని రోజులు మన ఐఫోన్ 13 వాడినాం కదా. సో ఐఫోన్ 13 వాడిన తర్వాత నాకు ఈ ఒక్క కెమెరా కోసం అప్డేట్ చేయాలనిపించింది ఫోను. సో ఇది ఓవరాల్గా. సో గైస్ చూసారు కదా, ఇదైతే మనకి డెసర్ట్ టైటానియం అయితే తీసుకున్నాం. సో యాక్చువల్గా ఐఫోన్ 16 తీసుకోకుండా 16 Pro ఎందుకు తీసుకున్నానో మీకు కొన్ని శాంపుల్స్ అయితే ఇప్పుడు నేను తీసి చూపిస్తాను, వీడియో శాంపుల్స్. ఆల్రెడీ నేను 1 month నుండి ఈ ఫోన్ యూజ్ చేస్తున్నా కదా. లిటరల్గా చెప్పాలంటే ఒక బేసిక్ లెవెల్ డిఎస్ఎల్ లాగానే ఉంటుంది. మనకి పోర్ట్రేట్స్ కానీ వీడియోస్ కానీ ఎక్సలెంట్గా అయితే తీయొచ్చు. దీంట్లో ఫ్యూచర్స్ కూడా అట్లనే ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేయడం, లేకపోతే యూట్యూబ్లో ఒక స్టేజ్ నుండి నెక్స్ట్ కొంచెం ఇంకొక స్టెప్ అప్ చేసుకుందాం అనుకుంటే ఈ ఫోన్ అయితే మీకు చాలా యూజ్ అయ్యింది. సో ఇంకా లేట్ చేయకుండా మనం దీంట్లో ఉన్నటువంటి కెమెరా సెట్టింగ్ శాంపిల్స్ అయితే చూద్దాం. సో దీంట్లో ఇంకా డీటెయిల్డ్గా మన టెక్ ఛానల్ కాదు కాబట్టి అవన్నీ డిస్కస్ చేయడం అవసరం లేదు. జస్ట్ మనకి వ్లాగ్స్కి కెమెరాస్ ఫొటోస్ ఎట్లా వస్తాయో చూద్దాము. స్పెషల్గా దీన్ని షూట్ చేయడానికే చాలా కష్టపడి మా సాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వచ్చి మంచి లొకేషన్కి వచ్చి వీడియో అయితే షూట్ చేస్తున్నాము. చాలా ఇబ్బంది కూడా అయింది ప్లేస్కి. అందుకే 1 month నేను టైం తీసుకున్నా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి. అట్లనే మీకు కూడా మంచి అవుట్పుట్ చేయడానికి అయితే మంచి ప్లేస్కి అయితే వచ్చినాం. సో ఇంకా సో గైస్ చూశారు కదా మనం ఫోన్ అయితే ఓవరాల్ వ్యూ. యాక్చువల్గా దీంట్లో వచ్చేసి మనకి మెయిన్ 3 కెమెరాస్ అయితే ఉంటాయి. సో మీరు ఇంతకుముందు 15 series వరకు అయితే మనకి ఈ టెలిఫోటో లెన్స్ 5x రాకపోతుండే, ఓన్లీ 3x వస్తుండే. 16 నుండి మనకి టెలిఫోటో లెన్స్ 5x రావడంతో మనకి 16 Proకి చాలా అడ్వాంటేజ్ అయితే అయిపోయింది. సో 16 Proకి 16 Pro Maxకి అంత పెద్ద డిఫరెన్స్ కూడా ఏం లేదు. ఆల్రెడీ మీరు ఈ కెమెరా యొక్క డీటెయిల్స్ అనేవి పక్క స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మేజర్ అప్గ్రేడ్ మనకి యాపిల్ నుండి వచ్చేసి మెయిన్ కెమెరా సెన్సార్ మనకి 48 MP వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్ కూడా 48 MP రావడంతోనే మనకైతే బెస్ట్ అడ్వాంటేజ్ అయితే అయిపోయింది. సో ఇవన్నీ ఆలోచించి నేను ఈ ఫోన్ అయితే తీసుకున్నా. ఇంకా మనం టెక్నికల్గా లోపలికి పోకుండా మనకి ఫోన్ ఓవరాల్గా ఎట్లా పనిచేస్తుంది, ఇఫ్ ఇన్ కేస్ మీరు వ్లాగింగ్ కానీ ట్రావెలింగ్ పర్పస్లో కానీ ఫోన్ ఎట్లా యూజ్ అవుతుంది అనేది మీకు ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తా. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ కెమెరా కంట్రోల్ బటన్ అయితే ఇది ఎక్స్ట్రా ఇచ్చిర్రు. సో ప్రొఫెషనల్గా వాడే వాళ్ళకి మాత్రము బాగానే యూజ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేసు ప్రొఫెషనల్గా వాడకపోతే యూజ్ కాదు. సో నేను ఇది ఆల్రెడీ దీన్ని సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. నేను దీన్ని సింగిల్ ట్యాప్ చేస్తే కెమెరా ఓపెన్ అయ్యేలాగా సెట్ చేసిన ఇట్లా. సో ఇప్పుడైతే కెమెరా ఓపెన్ చేసిన కదా. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నేను వీడియో అయితే ఆన్ చేసిన. సో ఇక్కడ నేను ఇట్లా జూమ్ చేస్తున్నా చూడండి.
సో ఇట్లా జూమ్ చేస్తే మీకు ఇక్కడ జూమ్ అయిపోతుంది. సో ప్రొఫెషనల్గా తీసే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది కెమెరా కంట్రోల్. ఇంకొకటి మీరు అపేచర్ అవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీరు చాలా వీడియోస్లో చూసినట్టు ఇది. సో ఈ కెమెరా కంట్రోల్ బటన్ నాకు అంత యూజ్ అనిపించలేదు, కాకపోతే ప్రొఫెషనల్గా వాడితే మాత్రం బాగానే యూజ్ అవుద్ది. సో ఇది ఇంకొకటి చెప్పాలంటే 5x అయితే మస్తు తోపు వస్తున్నాయి. మీకు శాంపుల్ ఫొటోస్ కూడా మీకు ఇంకా చూపిస్తామంట. అండ్ ఇది అండ్ ఇంకొకటి తెలుసు కదా, మనకి 16 Pro వచ్చేసి మొత్తం మనకి టైటానియము వస్తుంది బ్యాక్ బాడీ ఇదంతా. సో అట్లా కొంచెం మన బెనిఫిట్ ఉంటుంది. ఇంకొకటి బటన్ మనకి ఇట్లా ప్రెస్సింగ్ ఇచ్చారు. ఇన్ని రోజులు మన పాత ఐఫోన్స్కి ఇట్లా స్లైడ్ అవుతూ ఉండే. అండ్ ఇంకొకటి ఫ్రంట్ క్యాము పాత ఐఫోన్లతో కంపేర్ చేస్తే ఈసారి కొంచెం ఇంప్రూవ్ అయింది. అదే 12MP, కాకపోతే పర్ఫార్మెన్స్ అయితే బాగానే నచ్చింది నాకు. అండ్ ఇంకా చూసుకుంటా పోతే మనకి మెయిన్ A18 చిప్ కూడా ఇంక్లూడ్ అయింది. సో ఇట్లా సో ఇది నేను మెయిన్ iPhone 16 తీసుకోకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే వీళ్ళు వచ్చేసి 5x ఒకటి యాడ్ కావడం. అండ్ Pro Max తీసుకోకపోవడానికి ఇంకో కారణం ఏంటంటే మనకు కావాల్సిన ఫ్యూచర్స్ అన్ని 16 Proలో ఉండడం. సో మనకి మనీ సేవ్ చేయడానికి అయితే 16 Pro అయితే తీసుకున్నాము. ఇలా డెసర్ట్ టైటానియము బ్లాక్, ఇంకోటి సిల్వర్ టైటానియం సంథింగ్ ఏదో ఉంది. సో డెసర్ట్ టైటానియం కొంచెం అఫీషియల్ ఉంటుందని చెప్పి కలర్ అయితే తీసుకున్నా. అండ్ ఇది ఎగ్జాక్ట్గా నేను తీసుకొని అరౌండ్ ఒక 25 days అట్లా అవుతుంది, నియర్ టు 1 month. అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే మస్తు ఉంది. నైట్ ఫోటోగ్రఫీ అవన్నీ కూడా మంచిగా వచ్చినాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఫోటోలు కూడా చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఇది మెయిన్ ఎందుకు తీసుకోనికి రీజన్ ఏంటంటే నెక్స్ట్ యూట్యూబ్లో ఇప్పటి నుండి కొంచెం కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా, లైక్ ఫుల్ టైమ్గా. సో ఓవరాల్గా ఒక కెమెరా కొన్ని పోర్ట్రేట్స్ తీసుకోనికి, లేకపోతే ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కెమెరాని క్యారీ చేయడం అవన్నీ చేయడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి అదే ఒకటే ఫోన్ మనకుంటే కాంపాక్ట్గా అన్ని క్లియర్గా తీసుకోవచ్చు అని చెప్పి ఈ ఫోన్ అయితే తీసుకున్నా. సో ఇంకా లేట్ చేయకుండా ఇంకొకసారి వీడియో శాంపుల్స్ అన్నీ ప్రతి ఒక్కటి చూపిస్తా చూడండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు Pro తీసుకుంటే మీకు Proలో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో మీరు ఇక్కడ ఈ వీడియోలో చూస్తారు కదా, ఇక్కడ మీకు పైన ProRes లాగ్ అని ఉందా, ఈ లాగ్ ఫ్యూచర్లో మీరు 180p వరకు ఫుల్ HD వరకు వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ మీరు లాగ్ ఫుటేజ్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో లాగ్ ఫుటేజ్ అంటే తెలుసు కదా, మీరు ఫ్యూచర్లో కలర్ గ్రేడింగ్ చేసుకుందాం అనుకున్నా కానీ ఏం చేసుకుందాం అనుకున్నా కానీ ఈజీగా చేసుకోవచ్చు, ప్యూర్ సినిమాటిక్గా తీసుకోవచ్చు. సేమ్ అట్లనే ఫొటోస్లో కూడా మనకి రా ఇమేజ్ కూడా ఇచ్చారు. సో మనం ఇమేజెస్ని కూడా కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. ఈ ఫ్యూచర్స్ అయితే మనకి ప్రోలో వచ్చింది. లక్కీగా మనకి 16 Proలో కూడా ఈసారి ఫ్యూచర్స్ అయితే ఇంక్లూడ్ చేసారు. అండ్ 0.5x ఇలా ఇట్లుంటుంది మనకి వ్యూ. 1x ఉంది, 2x, 5x. సో 5x క్లారిటీ మాత్రం ఇచ్చి పడేస్తుంది డే లైట్లో, నైట్ టైంలో అంత ఏమి ఉండదు. సో ఈ 24xలో కూడా మనము లెన్స్ చేంజ్ చేసుకోవచ్చు. 24, 28, 35mm లెన్స్ ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఓవరాల్ కెమెరా ఫ్యూచర్ చూస్తే. ఇంకా సినిమాటిక్ వచ్చేసి 1x, 2x అయితే ఇచ్చిండు. ఇంకొకటి స్లో మోషన్లో 120 FPS 4K వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఎ ప్యూర్లీ రిమార్కబుల్ థింగ్ ఫ్రమ్ యాపిల్ అని చెప్పొచ్చు. స్లో మోషన్ 4K 120 FPSలో రికార్డ్ చేయడం అంటే. సో ఇది ఓవరాల్గా మనకి అవన్నీ. సో మిగతా అన్నీ అవన్నీ బేసిక్ థింగ్స్ మనకు తెలిసినవే. సో ఇప్పుడైతే మీరు కొన్ని శాంపుల్ వీడియోస్ అయితే చూడండి. సో గైస్ చూశారు కదా మన శాంపుల్స్ అయితే. ఇంకో కొన్ని కూడా నేను వేరే దగ్గర తీసిన శాంపుల్స్ కూడా యాడ్ చేసినాం మీకు. ఓవరాల్ ఫోన్ అయితే వెరీ సాటిస్ఫాక్టరీ ఈ ప్రైస్కి. అండ్ ఇంకొకటి మీకు ఎప్పుడు మర్చిపోయినా, దీంతో పాటు మనకు ఒక C టైప్ కేబుల్ కూడా వస్తుంది. సో యాక్చువల్గా ఏంటంటే మనం ఆల్రెడీ ఇది యూజ్ చేస్తున్నాం కాబట్టి నేను మళ్ళీ మీకు ఫేక్ అన్బాక్సింగ్ చూపించాలనుకోలే. సో అందుకే ఉన్నదన్నట్టు చూపించేసిన. అండ్ ఇదొకటి. ఇంకొకటి తెలుసా, కొత్తగా ఐఫోన్ కొనుక్కున్న వాళ్ళు వేరే పవర్ అడాప్టర్ కూడా తీసుకోవాల్సి వస్తుంది 20 వాట్ది. సో అట్లా మనకి పౌచ్ ఇవన్నీ ఇది అయిపోతా ఉంటాయి. సాయి అంటే ఎంజాయ్ చేస్తాడు కాబట్టి. ఓకే అన్న.
సో ఇది ఓవరాల్ గైస్. సో యాక్చువల్గా ఈ ఫోన్ అయితే నాకు అరౌండ్ 1,03,000 అయితే పడ్డది. 1,03,000 ప్లస్ కాంప్లిమెంటరీగా మనకి వైర్లెస్ ఛార్జర్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇంత తక్కువ ఆన్లైన్లో మనకి అన్ని కార్డ్స్ అవన్నీ అప్లై చేస్తేనే 1,07,500 అట్లా 1,07,500 అట్లా ఎబో వస్తుంది. సో మనకి ఆన్లైన్ కన్నా అరౌండ్ ఇంకొక 4,000 తక్కువకి ప్లస్ కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ కూడా మీరు కూడా ఎట్లా తీసుకోవాలంటే, మీరు ఒకవేళ అర్బన్ ఏరియాలు ఉన్నట్టయితే మీ దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ ఐఫోన్ అఫీషియల్ స్టోర్కి అయితే పోండి. లైక్ ఐప్లానెట్ కానీ లేకపోతే అపెట్రానిక్స్ ఇట్లా ఉంటాయి కదా, అఫీషియల్ స్టోర్కి అయితే పోండి. అక్కడ ప్రైస్ కనుక్కోండి. ఆ తర్వాత రిలయన్స్ పోండి. రిలయన్స్ ఇప్పుడు మ్యాక్సిమం చాలా ప్లేసెస్లో ఉంది. రిలయన్స్ డిజిటల్ పోండి. మీకు ఇక్కడ వస్తున్న ప్రైస్ అక్కడే చెప్పండి. వాళ్ళు మ్యాక్సిమం మీకు ఆ రేట్కి ఇవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, బజాజ్ ఎలక్ట్రానిక్స్ కానీ లేకపోతే క్రోమా కానీ ఇట్లా డిఫరెంట్ స్టోర్స్ అయితే ఉన్నాయి కదా. సో అన్ని స్టోర్స్లో పోయి ప్రైస్ అయితే కనుక్కోండి. ఎక్కడ మీకు మ్యాక్సిమం తక్కువ రేట్ వస్తుందో ఆ తక్కువ రేట్ అయితే మీరు గ్రాప్ చేయండి. గ్రాప్ చేసిన తర్వాత ఆ ప్రైస్ని మీరు ఎక్కడ కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళకి మాకు ఈ స్టోర్లో ఇంత ప్రైస్కి వస్తుంది, మీరు ఈ ప్రైస్కి ఇస్తే మేము ఇక్కడనే తీసుకుంటామని మీరు వాళ్ళతో మాట్లాడండి. మ్యాక్సిమం 95% మీకు మీరు చెప్పిన ప్రైస్ కన్నా ఇంకో 500 రూపీస్ తక్కువకే ఇస్తారు. ప్లస్ కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ కూడా ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద స్టోర్స్ లైక్ రిలయన్స్ డిజిటల్ కానీ బజాజ్ ఎలక్ట్రానిక్స్ కానీ వీళ్ళు కస్టమర్ని పోగొట్టుకోవాలనుకోరు. సో మ్యాక్సిమం కస్టమర్ దగ్గర ప్రోడక్ట్ అయితే సేల్ చేయాలనే ఆ థీమ్ మీద ఉంటారు. కాబట్టి మీరు కూడా మాకు ఈ ప్రైస్కి ఇస్తేనే మేము తీసుకుంటాం పక్కా అని చెప్పి ఒక హోప్ ఇచ్చారు అనుకో, మ్యాక్సిమం మీకు ఈ ప్రైస్ అయితే ఇస్తారు. కాకపోతే ఇట్లా ప్రైస్ బీట్ అనేది మీకు ఎప్పుడు పడితే అప్పుడు పనిచేయదు. సో మ్యాక్సిమం మంత్ ఎండింగ్స్లో కొన్నికైతే ట్రై చేయండి. ఫోన్స్ అనే విషయం కాదు, ఏ ప్రోడక్ట్ అయినా మంత్ ఎండింగ్స్లో పోతే ఇట్లా ఇప్పుడు రిలయన్స్ డిజిటల్కి వాళ్ళకి మంత్లీ టార్గెట్స్ ఉంటాయి. వాళ్ళ మంత్లీ టార్గెట్స్ రీచ్ అయ్యారు అనుకోండి, మ్యాక్సిమం % ఆఫ్ ద డిస్కౌంట్ మీకు ఆ ప్రోడక్ట్ మీద వస్తుంది. సేమ్ అట్లనే బయట ఏ స్టోర్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఇట్లా టార్గెట్ బేస్ మీద సేల్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ప్రైస్ బీట్ ఈ ప్రాసెస్ని మీరు మంత్ ఎండింగ్లో చేస్తే మీకు ఏ ప్రోడక్ట్ అయినా ఆన్లైన్ ప్రైస్ కన్నా ఒక 3,000 to 4,000 రూపీస్ తక్కువకే వస్తుంది. ప్లస్ కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి, అప్పుడప్పుడు చూసుకోండి. సేమ్ నేను అంతే, నాకు ఐప్లానెట్లా 1,05,700 కన్నా ₹1 తక్కువకి ఇవ్వమని చెప్పిండు. నేను జస్ట్ రిలయన్స్ డిజిటల్కి కాల్ చేసి నాకు ఇక్కడ 1,04,000కి వస్తుందని అట్లా ఒక చిన్న అబద్ధం ఆడితే అక్కడ నాకు ఇంకో ₹1,000 తక్కువకి ఇచ్చిండు. ప్లస్ కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ కూడా ఇచ్చారు. సో కాకపోతే ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే ఓన్లీ మంత్ ఎండింగ్స్లో మాత్రమే మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్ వర్కౌట్ అవుతుంది. మీరు మంత్ స్టార్టింగ్లో కానీ మంత్ మిడిల్లో వెళ్తే ఇది వర్కౌట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో ఇది ప్రైస్ బీట్. సో మీరు మ్యాక్సిమం వర్కౌట్ అయితే మీరు కూడా ట్రై చేయండి. సో ఇది ఓవరాల్గా మనం ఇట్లా తీసుకున్నాము. ఈ ఫోన్ అయితే అరౌండ్ 1,03,000 అట్లా 3,000 అట్లా అయితే పెట్టి ఫోన్ అయితే తీసుకున్నాం. సో గైస్ ఇది మొత్తానికి మన ఐఫోన్ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ మన ఫేక్ అన్బాక్సింగ్ వీడియో. సో ఓవరాల్గా ఫోన్ ఎట్లా అనిపించింది అయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా ప్యూర్ డీటెయిల్ వీడియో లైక్ ఇంకా ఈ ఐఫోన్ నుండి మ్యాక్సిమం మనం ఎంతవరకు గ్రాప్ చేసుకోవాలనుకొని మీకు ఒక స్పెసిఫిక్ వీడియో కావాలంటే మెన్షన్ చేయండి. సో దానికి కూడా చేద్దాము. సో ఫైనల్గా 1,00,000 కన్నా ఎక్కువ పెట్టి తీసుకోవడం వర్తా కదా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ సాయి ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జమ్మల మడుగు. బాయ్.